మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అయితే మేడం గారు ఇంకొక విషయం ఏంటంటే 2017 మార్చి 31 రోజు నా మీద కుట్ర కేసు పెట్టారు. ఓకే, ఏమని? మా దగ్గర ఒక లైబ్రేరియన్ ఇలాంటి అక్రమాలన్నీ బయటికి తీసుకొచ్చిర్రు. ఈయన వల్లనే ఈ విద్యార్థులు మహోద్యమం చేస్తున్నారు. ఈయన ప్రమేయం లేకుండా కుట్ర చేసి నన్ను అక్రమ కేసులు పెట్టి ఒక లేడీతోని నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. నేను అరెస్ట్ కాబడ్డా. మీరు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్న మీ మీద లేడీ కేసు పెట్టారు. అంటే సతాయిస్తున్నాడా? ఆ అబ్బాయిని నేను చెడు ఏదో అధ్యక్షుడని వాళ్ళ స్వలాభాలకు ఎంతటి వరకైనా దిగజారే కుటుంబం కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబం. ఎదుటి వ్యక్తిని వారి మానసికంగా వేధించి ఈ ఏవి కళాశాలని మా సొంత ఆస్తిగా చేసుకోవడానికి చరిత్రలో మేడం ఇదంతా తరం మారుతుంటే ఇలాంటి చరిత్ర కనుమరుగు చేద్దామని వాళ్ళు కుట్రలో భాగంగా నేను చరిత్రలో మహనీయులు ఒక సురవరం ప్రతాప్ రెడ్డి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి, వట్టికోట ఆల్వార్ స్వామి, దాశరథి అనేకమైన తెలంగాణ సమాజానికి అసూలు బాసిన మహనీయుల మీద దాదాపుగా ఇప్పటికి 30 పుస్తకాలు తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం వీళ్ళ మెమోరియల్ లెక్చర్ కండక్ట్ చేస్తున్నా. రాజబహదూర్ది, సురవరం ప్రతాప్ రెడ్డిది, మాడాడుపాటి హనుమంతరావుది, కుమరం భీమ్ది, దొడ్డి కొమరయ్య గారిది, చాక లైలమ్మది మహోన్నతమైన వ్యక్తులు. వాళ్ళ మీద మా తెలంగాణ భాష సంస్కృతి మాట. అందుకనే మేము ఇవన్నీ బయటికి తీసుకొచ్చిరు అని మేడం గారు 2017 నుంచి నాది నెలకు 10,000 రూపాయల ఇంక్రిమెంట్ కూడా నేను నష్టపోయినా. ఈనాటి వరకు అనేకమైన తీవ్ర ఒత్తిడిలు చేసి నన్ను మానసికంగా వేధించి మరి నన్ను రీడిప్లాయ్గా మాకు ఈ సర్వీస్ నిబంధనలు కూడా రాకుండా చేసి మాట్లాడకుండా ఉండడానికి మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి జైలు పాలు కూడా చేశారు. జైలు పాలు చేశారు, అరెస్ట్ చేశారు. 3 ఏళ్ళు నంపెల్లి క్రిమినల్ కోర్టుకు పోయినా. క్రిమినల్ కోర్టు చుట్టూ తిరిగి ఆమె ప్రతిభ అని లైబ్రరీయన్ గా పనిచేసేవాము. ఆమె వచ్చి అయ్యో సారు ఉన్నతుడు మా కొరకే చేసిండు కదా, అందరి కొరకు తపన చెందుతుండని ఆమెకు జ్ఞానోదయం అయింది. ఆమె వన్స్ మార్నింగ్ కోర్టుకొచ్చి జలంధర్ రెడ్డి గారు ఉన్నతుడు మేడం, ఆ మేడం గారు ఏమన్నారంటే కేసు విత్డ్రా చేసుకుంటాం మేడం అని జడ్జి మేడం గారికి గౌరవ జడ్జి గారికి దగ్గరకు వచ్చి కోరినప్పుడు ఓకే అమ్మా నీకు అంగీకరిస్తాం మాకేముంటుందని అక్కడ కేసు విత్డ్రా అయింది. 3 సంవత్సరాలు క్రిమినల్ కోర్టు చుట్టూ తిరిగిన నాంపల్లి క్రిమినల్ కోర్టు. సేమ్ ఈ ఏవి ట్రస్ట్ ని ఏ రకంగా అయితే చేజిక్కించుకున్నారో అదే రకంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేడం గారు ఇంకొకటి మేడం గారు ఇక్కడ ఒక స్వార్థపూరితమైన ఆలోచన మీరు ఇప్పటిదాకా అన్నారే, ఇది కల్టివేషన్ ల్యాండ్ ఎందుకు విద్యార్థులకు ఎంత మందికి తెలుసు? హాస్టల్ కట్టచ్చు సెంట్రల్ సిటీలో అబ్బాయిలకు యూజీసీ కూడా చెప్పేసింది మీరు హాస్టల్ బిల్డింగ్లు కట్టండి, ఏ గ్రేడ్ నాకు మాకు ఏ గ్రేడ్ కావాలని పిలిచారు. వాళ్ళు ఇవన్నీ చూసి ఆ కళాశాలకు ఏ గ్రేడ్ ఇవ్వకుండా పోయారు. అంతా వాళ్ళు కాయిదాల మీద ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తే ఆయన ఫార్మసీ కాలేజ్ కట్టినట్టుగా డబ్బులు తీసుకున్నట్టుగా ఉన్న కాలేజ్ బిల్డింగ్ ఉందా అక్కడ? మేడం గారు పిల్లల పైసలు 12-13లో వాళ్ళు డబ్బులు పిల్లల పైసలు, అవి శ్రమజీవుల కుటుంబాల పైసలు, అవన్నీ అకమ్యులేట్ అయినాయి. పొదుపు చేయబడ్డ పైసలు అవి ప్లస్ గవర్నమెంట్ ఫండింగ్ అవన్నీ చేసి వాళ్ళు బిల్డింగ్ అన్నారు. ఫార్మసీ కాలేజ్ లేదు, బిల్డింగ్ లేదు, అక్కడ ఏం లేదు మేడం. మీరు ఒకవేళ నేను అన్నాను కదా మేడం, మీరు గ్రౌండ్ పోయి చూడండి. నాకు కావాలి బిల్డింగ్, కావాలి ఫార్మసీ బిల్డింగ్ కావాలి. అయితే ఆర్టీఐ చేశారు కొంతమంది సామాజిక కార్యకర్తలు. ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అడిగితే జిహెచ్ఎంసీ వాళ్ళు మేము ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ లేదు ఇవ్వలేదని వచ్చారు. ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, మరి ఎట్లా కట్టారు బిల్డింగ్ వాళ్ళు గాలిలో కట్టారు, ఊహించుకురు. అసలు ఈయన పెద్ద మహానుభావుడు పారిశ్రామికవేత్త అంటాడు కదా, ఈ ప్రపంచమే ఈయన అడ్వైస్ తీసుకోవాలి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకంటే పేద ప్రజల యొక్క కష్టార్జితమైన డబ్బులు తీసుకోపోతాడు, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటాడు. మరి మొయినాబాద్ దగ్గర రోడ్డు మీద తీసుకోవచ్చు కదా మరి. అవును, మరి రోడ్డు మీద కాకుండా లోపలికి తీసుకోవాలి. అక్కడ ఏమైనా కాలేజ్ కట్టడానికి తీసుకున్నా అక్కడ కాలేజ్ ఉండాలి కదా, అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు తీసుకున్నాడు? అగ్రికల్చర్ ల్యాండ్ ఉందని బోర్డు పెట్టాలిగా ఏవి కాలేజీలో తెలిసేటట్టు అందరికి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఏవి ట్రస్ట్ అని
ఏవి కళాశాల ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ కొన్నాము లేదు. అని పారదర్శకంగా ఉండాలి. అవును. ఆయన పారదర్శకంగా రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఆయనంత కబ్జాదారుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడని నేను ఆ కుటుంబం గురించి నేను అనుభవంగా చెప్తున్నా మేడం. దయచేసి ఓకే, నన్ను అవమానాలకు పిల్లలు కూడా మేడం, పేద నిరుపేద పిల్లలు పాప ఎంతో మంది అమ్మాయిలు అయ్యా మాకు హాస్టల్ కట్టియండి అని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఆయన అలాంటి పట్టించుకోడు. అలా చిన్నానున్నాడు, హాస్టల్స్ కట్టమన్నా కట్టరు. కానీ ఏవి ట్రస్ట్ అది మేడం గారు ఇప్పుడు హాఫ్ ఎకర్ పోయినా 7 ఎకరాల భూమి ఉంది, 19 years లీజ్. అది సేవ చేయడానికి కదా మేడం ఆనాడు ఉన్నతమైన ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఇచ్చింది కదా. అలాంటి గ్రౌండ్ లో హాస్టల్స్ ఉండాలి, ఆట స్థలాలు ఉండాలి, అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, ల్యాబులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్లోకి వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏవి ట్రస్ట్ ఎట్లనైతే చేతుల్లోకి తీసుకున్నారో, ఎట్లనైతే ఆయన ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నాడో, ఇదే రకంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సిబిఐటి కాలేజ్ అనేది మన దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, చాలా ఫేమస్ కాలేజ్ అని అందరికీ తెలుసు. కానీ ఆ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా ట్రస్టే, చైతన్య భారతి ఎడ్యుకేషన్ సొసైటీ, అది కూడా ఒక సొసైటీ అనే విషయం ఎవరికి తెలియదు. అయితే గండిపేటలో సుమారు ఈ కాలేజ్ కి 100 ఎకరాలు, 120 ఎకరాల భూమి, 120 ఎకరాల భూమి ఉన్నది. సో ఈయన కళ్ళు దాని మీద కూడా పడ్డాయి. అయితే ఈయన ఇక్కడ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇతను టిఆర్ఎస్ నుంచి బయటికి ఎందుకు వచ్చిండు కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే, ఈ ట్రస్ట్ మెంబర్గా నన్ను సిబిఐటి ట్రస్ట్ మెంబర్గా పెట్టండి అని చెప్పి సిబిఐటి మేనేజ్మెంట్ కి ఎప్పుడో ఉండే మేడం, కొండా మాధవరెడ్డి గారు ఎప్పుడో ఉండే. లెట్ మీ ఫినిష్. సో సిబిఐటికి బాగా ప్రెషర్ పెట్టి, మేనేజ్మెంట్ కి ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి, మీరు నన్ను గనక మెంబర్గా చేసుకోకపోతే నేను మొత్తం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు రావాల్సినవి ఏవి కూడా రానియను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే, ఇది కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయింది ఆయన. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరి దృష్టికి తీసుకపోతే వాళ్ళందరూ సిబిఐటిలో ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేయమని చెప్పిరండి. సో ఎంక్వైరీ చేస్తే అంతా బాగానే ఉంది, ఏం మిస్యూజ్ కాలేదు, నిధులు ఏం మిస్యూజ్ కాలే, ఏం కాలేదు, చాలా అద్భుతంగా సిబిఐటి అనేది ముందరికి నిధులు అందరికి కూడా ఫ్యాకల్టీ హాస్టల్స్ అద్భుతంగా ఉందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారట. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నారు, లేదు మీరు చేయడానికి వీల్లేదు, మీరు ఆ కాలేజ్ బ్లాక్ చేయండి, ఫండ్స్ బ్లాక్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారికి ప్రెషర్ పెడితే, అట్లెట్లా చేస్తామండి, మొత్తం ప్లెయిన్ ఉంది, అద్భుతంగా నడుస్తుంది కదా అని చెప్పి ఆయన ససేమిరా నో అన్నాడట. సో ఆ కోపంతోనే ఈయన టిఆర్ఎస్ పార్టీని వదిలేసి బయటికి వచ్చిండు. అక్కడ చాలా పెద్ద యుద్ధమే జరిగిందంట లోపల కేసీఆర్ కి అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి. సో వీళ్ళందరికీ కూడా సిబిఐటి కాలేజ్ని మీరు ఖచ్చితంగా బ్లాక్ చేయాల్సిందే, ఖచ్చితంగా దాన్ని అటాక్ చేయాల్సిందే అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి బాగా ప్రెషర్ పెట్టడంతో, లేదు నేను చెయ్యాలని కేసీఆర్ గారు చెప్పడం వల్లనే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ని వదిలేసి టీఆర్ఎస్ని వదిలేసి అప్పట్లో బయటికి వచ్చేసిండు. ఇదే ప్రధాన రీజన్ అని చెప్పిరు. దీని గురించి వార్తలు కూడా వచ్చినటువంటి ఇగో పేపర్ క్లిప్పింగ్స్. సిబిఐటి స్వాధీనం, కాలేజీ లోపాలపై సర్కారు దృష్టి అని ఎందుకు వచ్చింది, ఇగో చూడండి. ఇవన్నీ కూడా పేపర్ జిరాక్స్లు నేను తీసుకున్నవి ఇవి. సొసైటీల చట్టం మేరకు చర్యలు, ఇదంతా కూడా మీరు చదివినట్టయితే సిబిఐటి స్వాధీనం, కోట్ల రూపాయల నిధులు మరణిస్తున్నటువంటి దుష్ప్రచారం. సో ఇక్కడ చూడండి, సిఫార్సులు కాదన్నందుకే దుష్ప్రచారం, మాపై ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, సీట్లు ఉద్యోగాలకు టీ స్పీకర్ మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సు, వాటిని మేము తిరస్కరించాం, అందుకే బురద జల్లుతున్నారు, సభ్యత్వానికి విశ్వేశ్వర్ అనర్హుడు, సిబిఐటి చైర్మన్ మాలకొండారెడ్డిని పోయి అడిగితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంత ఆయన సభ్యత్వం వద్దన్నాడని చెప్పి, ఈయన ఫోటో కూడా వచ్చింది చూడండి, సభ్యత్వం వద్దు అన్నాడని చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేసి, ఆఖరికి కేసీఆర్తో కూడా కొట్లాడి కేసీఆర్ వినట్లేదని చెప్పి పార్టీ వదిలేసి బ్లాక్మెయిల్ చేసి బయటకు వచ్చింది.